ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటకొచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్నాళ్లు మౌనం తర్వాత ఇప్పుడు యాక్టివ్ అయిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే శాసనమండలి సమావేశాలలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు. నిజామాబాద్ ఎంపీగా ఒకసారి గెలిచి 2 సార్లు ఓడిపోయిన కవిత తండ్రి ఆశీస్సులతో ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె అసెంబ్లీకి పోటీ చేస్తానంటున్నారట. బెయిల్ వచ్చాక ఇన్ని రోజులు మౌనమే అన్నింటికీ సమాధానం అన్నట్లుగా వ్యవహరించిన కవిత ఇప్పుడు తనకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన బతుకమ్మనే మరోసారి నమ్ముకుని మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ని రగిల్చే పనిలో పడినట్లుగా కనిపిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లికి సాంప్రదాయ రూపమిచ్చి సెక్రటరియేట్ లో అధికారికంగా ప్రతిష్ఠించింది. అయితే తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ లేదని బీఆర్ఎస్ రచ్చ చేస్తోంది. తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కవిత ఏ సెంటిమెంట్ ని తన అస్త్రంగా రాజకీయాలలో వాడుకున్నారో ఇప్పుడు అదే సెంటిమెంట్ ని మరోసారి రగిలించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రభుత్వం ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ తల్లి అంటూ నిరసనలు తెలుపుతూ బతుకమ్మ లేని తెలంగాణ తల్లిని ఒప్పుకోమని జగిత్యాలలో 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకి భూమి పూజ చేశారు. అయితే జగిత్యాలలోనే ఆమె తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయని బీఆర్ఎస్ శ్రేణులు, జాగృతి శ్రేణులు భావిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కవిత జగిత్యాల నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంకా ఎన్నికలకు 4 ఏళ్ల సమయం ఉండడంతో ఇప్పటి నుండే జగిత్యాల నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేసుకుని జైత్రయాత్రకు సిద్ధమవ్వాలని భావిస్తున్నారట. అందుకే తరచుగా జగిత్యాల బీఆర్ఎస్ లీడర్లతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని ఫిక్స్ అయ్యారట. అందుకే మరోసారి తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ తల్లి సెంటిమెంట్ ని రగిలించేందుకు బతుకమ్మతో కూడిన తెలంగాణ తల్లి ఏర్పాటుకు జగిత్యాలలోనే భూమి పూజ చేశారట. అయితే ఆమె జగిత్యాలలో అంత యాక్టివ్ అయ్యి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం వెనుక మరో కారణం ఉందని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. గత 2 అసెంబ్లీ ఎన్నికలలో జగిత్యాలలో అన్ని తానై తన అనుచరుడుగా పేరున్నటువంటి సంజీవ్ కుమార్ ను కవిత గెలిపించుకున్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరడాన్ని కవిత జీర్ణించుకోలేకపోతున్నారట. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిని టార్గెట్ చేసి ఆయనకు కవిత చెక్ పెట్టగలిగారు. జగిత్యాలలో కంటి వైద్యుడిగా మంచి పేరున్న డాక్టర్ సంజయ్ కుమార్ ని బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టి అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం చేసి జీవన్ రెడ్డిని ఓడిస్తానన్న ఛాలెంజ్ ను నిలబెట్టుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో పాటుగా లిక్కర్ స్కామ్ లో కవిత 5 నెలలకు పైగా తీహార్ జైలుకు వెళ్లడంతో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ క్యాడర్ పూర్తిగా నైరాస్యంలో మునిగిపోయింది. ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరిపోయారు. సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని బీఆర్ఎస్ క్యాడర్, ముఖ్యంగా కేటీఆర్, కవితలకు అస్సలు మింగుడు పడడం లేదట. తనకు అనుచరుడుగా ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గానికి చెందిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడంతో ఆయన గెలుపు కోసం తాను పడ్డటువంటి కష్టమంతా కూడా వృధా అయిందని కవిత ఫీల్ అవుతున్నారట. అందుకే జగిత్యాల నుండి తానే స్వయంగా బరిలోకి దిగి సంజయ్ కుమార్ ని ఓడించి జగిత్యాల గులాబీ పార్టీకి కంచుకోటాన్ని నిరూపించాలని కంకణం కట్టుకున్నారట. అందులో భాగంగా రానున్న రోజుల్లో జగిత్యాలలోనే మకాం వేసి కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటున్నారట. మరి చూడాలి బెయిల్ పై బయట తిరుగుతున్న కవిత ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో అని. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.